వినేశ్వరరెడ్డి గారు నిన్న మాజీ మంత్రి పేర్ని నాని అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ నేతల కామెంట్స్ చూశారు. ఏపీ బీజేపీని మీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి బాబు జనతా పార్టీగా మార్చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే అధికారులపై ఫిర్యాదులు ఇస్తున్నారు. అసలు ఏపీ బీజేపీకి సంబంధించి కేటాయించిన 6 ఎంపీ స్థానాలు అలాగే 10 ఎమ్మెల్యేల స్థానాలకు సంబంధించి ఎంతమంది నికార్సైన బీజేపీ నేతలకు టికెట్లు ఇచ్చారు? అందరూ టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలకి టీడీపీ సిఫార్సుల మేరకే కొందరికి ఇచ్చారు. ఏపీ బీజేపీలో టీడీపీ దొంగలు పడ్డారంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. మీ కామెంట్ ఏంటి వినేశ్వరరెడ్డి గారు? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకి 10 టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం. నమస్తే. అంటే మీరు స్టార్టింగ్ కమెంట్స్ ఏంటంటే నేను చూశాను నాని గారి వ్యాఖ్యలు గాని అంటే అలాంటి పరుష పదజాలం ఎందుకు వాడాల్సి వచ్చిందో నాకు అర్థం కావట్లేదండి. ఒక 5 ఏళ్ల ముందు దీన్ని తీసుకోండి. మార్చ్ 2019 అప్పుడు వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డి గారు రాశారు ఎలక్షన్ కమిషన్ కి. ఏమని లెటర్ రాశారు? ఇక్కడ ఎవరైతే ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ, పర్టికులర్ గా అడిషనల్ డీజీపీ వెంకటేశ్వరరావు గారు రూలింగ్ పార్టీ అయిన అప్పుడు టీడీపీకి వాళ్ళు వ్యవహరిస్తున్నారు సన్నిహితంగా, సో మార్చండి అని లెటర్ రాశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, అలాగే రఘురామ్ గారి ఫోన్. దాంతో పాటు స్పెసిఫిక్ గా సూపరింటెండెంట్ పోలీస్ ఎస్పీ కడప శ్రీకాకుళం వాళ్ళని కూడా మార్చండి అని చేశారు. దానికి ప్రతిగా 27 మార్చి 2019 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడిషనల్ డీజీపీ వెంకటేశ్వరరావు గారిని విధుల నుంచి తొలగమని ఆదేశించింది కదా. ఆ రోజు లెటర్ రాసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ నేతలు. మీరు కట్ టు ఏప్రిల్ 2019 అప్పుడు ఎవరైతే చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర గారు ఉన్నారో ఆయన మార్చలేదు అడిషనల్ డీజీపీగా. కానీ వెంటనే ఏం జరిగింది? ఏప్రిల్ మొదటి వారంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చీఫ్ సెక్రటరీగా నియమించడం జరిగింది. ఎవరు కంప్లైంట్ చేయడం వల్ల అండి? ఆ రోజు వైఎస్ఆర్సీపీ నేతలు. మరి ఈ రోజు ఎందుకు వాళ్ళకు సమస్య వచ్చింది? వాళ్ళు ఆ రోజు లేఖలు రాయొచ్చు, ఈ రోజు ప్రతిపక్షాలు లేఖలు రాస్తే మాత్రం ఇటువంటి భాషన, ఆ భాషనే వినడానికి చాలా ఎబ్బెట్టుగా అనిపించట్లేదా? మీరు వారు చేస్తే చట్టం, మిగతా వాళ్ళు చేస్తే సిగ్గు ఎగ్గు లేదు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక కూడా మే 2019 లో మాకు నమ్మకం లేదు, మళ్ళీ ఫెయిర్ అండ్ ఫ్రీగా కలెక్షన్ రీకౌంటింగ్ చేయండి అని లెటర్ రాస్తారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. ఓకే, 2023కి వద్దాం. మీకు ఎంతమందిని మార్చింది ఎలక్షన్ కమిషన్? రాగానే ఎలక్షన్ కమిషన్ కన్స్టిట్యూట్ చేసిన 2 రోజుల్లోనే 6 రాష్ట్రాల్లో డీజీపీలను మార్చారు. ఏ రాష్ట్రాలు అవి? గుజరాత్, యూపీ, బీహార్, జార్ఖండ్, బెంగాల్. దీంట్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎన్నున్నాయండి? 3 ఉన్నాయి. అంటే అక్కడ ఏదన్నా పక్షపాతం ఉందా ఎలక్షన్ కమిషన్ కి? నిన్న చూద్దాం ఎంతమందిని మార్చింది. 2 ఐజీలని, 8 మంది కలెక్టర్లని, 12 ఎస్పీలని. ఎక్కడెక్కడ? అస్సాం, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అస్సాం, బీహార్ లో మేము లేమా అండి అధికారంలో? రాజకీయంగా ఉన్నాం కదా అని చెప్పి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల పట్ల మనము ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఒక్కటే అడుగుతున్నా, వారు చేస్తే ఒప్పు, మిగతా వాళ్ళు చేస్తే తప్ప? దీనికి ముందు వాళ్ళను సమాధానం చెప్పమని చెప్పండి. ఎలక్షన్ కమిషన్ లకు లెటర్లు రాయొచ్చు, మీకు గుర్తుందో లేదో ఇది కూడా అడగండి. 2017లో సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ నుంచి ఎలక్షన్ కమిషన్ అధికారాలు తీసేసుకోవాలి, మా పార్టీలో నుంచి 17 మంది ఎమ్మెల్యేలను టీడీపీ తీసుకుంటుంది అన్నారు. మరి వాళ్ళు రాస్తే ఒప్పు. ఇప్పుడు ఈ మధ్య కూడా 2020లో జగన్మోహన్ రెడ్డి గారు రాశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, అరే హైకోర్టులో ఇక్కడ సంబంధించి కొంతమంది భూముల కుంభకోణం ఉంది అని. వీళ్ళు జడ్జిలకు రాయొచ్చు, వీళ్ళు ఎలక్షన్ కమిషన్ లోకి రాయొచ్చు, వీళ్ళు డీజీపీని మార్చమని రాయొచ్చు, చీఫ్ సెక్రటరీని మార్చమని రాయొచ్చు. ఈ రోజు ప్రతిపక్షాలు చేస్తే తప్పేందండి? వాళ్ళకు మాత్రమే ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుందా? వినేశ్వరరెడ్డి గారు, దీని వెనక పెద్ద కుట్ర జరుగుతోంది. బదిలీలపై కంప్లైంట్ చేయొచ్చు కానీ వీళ్ళే నియమించాలని సలహా ఇచ్చే అధికారం ఎవరికి ఉంది? దానినే మేము రాజకీయం అంటున్నాము, దాని వెనక కుట్ర జరిగింది అంటున్నారు రవిచంద్ర రెడ్డి గారు. సతీష్ గారు, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థలు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కోర్టులు కావచ్చు, ఇప్పటికీ కూడా చాలా పటిష్టంగా ఉండడం వల్లనే మన భారతదేశంలో
స్వామ్యం నడుస్తోందండి. మాటి మాటికి ఇట్లాంటి మాటలు చెప్పి ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని రాజకీయ నాయకులు ఎందుకండి ఇంత ఉలిక్కి పడతారు ఏమన్నా జరిగినప్పుడు? రాజకీయ నాయకులు ఒక పార్టీకి సంబంధించిన నేత ఎవరికన్నా ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాయొచ్చు. ఇప్పుడు మేడం గారు అందులో వాళ్ళ పేర్లు పెట్టారు అనుకోండి, దానికి ఎలక్షన్ కమిషన్ ఏం రిప్లై ఇస్తుందో సతీష్ గారు నేను చాలా ఓపికగా విన్నాను. ఏం రిప్లై ఇస్తారో వి విల్ వెయిట్ అండ్ సీ. ఒక 2 రోజుల్లో తెలుస్తుంది కదా మనకి. ఎలక్షన్ కమిషన్ చెప్తదేమో, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందో రిజల్ట్ వెయిట్ చేసి చూద్దాము. అధికారులపై చర్యలు తీసుకోండి అని అడిగే అధికారం ఎప్పుడు కూడా, కానీ ఈ అధికారులను నియమించండి అని సలహా ఇచ్చే అధికారం ఎక్కడ ఉంది? అదే కాదు ఇప్పుడు అది వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ కమిషన్ చెప్తుందా? వి విల్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు అలా ఏమి అయ్యో ఎలక్షన్ కమిషన్ బెదిరింపు అయితే అస్సాంలో ఎందుకు మారుస్తుంది? మేము అధికారంలో ఉన్న యూపీలో ఎందుకు మారుస్తుంది? బీహార్ లో ఎందుకు మారుస్తుంది? ఇటువంటి వ్యాఖ్యలు తప్పు. నెక్స్ట్ పాయింట్, వీళ్ళు ఎటువంటి లేఖలు రాశారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద అలిగేషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇక్కడ కరప్షన్ చేశారు, ఆయన మీద చర్యలు తీసుకోండి అని రాశారు. ఎక్కడన్నా భారతదేశంలో ఎవరన్నా రాశారా అండి? ఒక చీఫ్ జస్టిస్ మీద ఇక్కడ ఆయన కరప్షన్ చేశారు, ఆయన తీసేయండి అని వాళ్ళు రాశారు. దానికి ఆ రోజు మేము ఏమన్నా అన్నామా? రిప్లై వచ్చింది కదా జడ్జిల నుంచి, అయ్యో అట్లా ఏం ఉండదండి, మేము ఎంక్వైరీ చేస్తామని. సో లెట్ దెమ్ వెయిట్ అండ్ సీ. ఒక 2 రోజులు 3 రోజులు వెయిట్ చేసి చూడమనండి. అధికారం రాశారు.